అసైన్ చేయడం అనేది చేస్తానన్నమాట. ఎందుకు అలా అసైన్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తామో, మన ప్రో మన పైథాన్ అనేది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో పైథాన్‌లో, వెంటనే ఏం చేస్తదంటే దానికి ఒక యూనిక్ నంబర్ అన్నమాట. యూనిక్ ఐడీ. అంటే యూనిక్ ఐడెంటిఫైయర్‌తో దానికి ఏం చేస్తుందంటే, ఒక నంబర్‌ని ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుందన్నమాట. ఈ నంబర్ ద్వారా ఏం చేస్తుందంటే కంప్యూటరు తన మెమరీ లోపల ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఏం చేస్తుందంటే స్టోరేజ్ అనేది చేసుకుంటుంది. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఏం చేస్తది మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏ లొకేషన్‌లో ఉంది అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఫైండ్ ఔట్ అనేది చేయొచ్చనమాట. ఓకేనండి. అలానే ఇంకొకటి ఏంటిది అంటే మరొకటుందనమాట. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, అంటే సేమ్ ఆబ్జెక్ట్‌ని మనం ఎన్ని సార్లు క్రియేట్ చేసినా గాని మనకేం చేస్తుందంటే పైథాన్ మనకి డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఏం చేస్తుందంటే దానికి అసైన్ చేయడం అనేది చేస్తదనమాట. ఓకే. ఇది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఇంకోటి ఏం నేర్చుకున్నాం, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది గనక క్రియేట్ చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్‌కి కంప్యూటరు అంటే పైథాన్‌లో దానికి యూనిక్ ఐడెంటిఫైయర్ ఎంత అనేది కనుక మనం తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తామనేసి మనం నేర్చుకున్నాం అనమాట. అప్పుడు మనకేం చేస్తుంది, ఈ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది మనకి రావడం జరుగుతుందనమాట. ఓకేనండి? ఓకేనండి. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా చూసేసామనమాట. లిస్ట్స్‌ని మోడిఫై చేయడం. అంటే మనం ఒక లిస్ట్‌ని గనుక మోడిఫై చేయాలనుకోండి, బోలెడు రకాల టెక్నిక్స్ గురించి చూసామనమాట. జస్ట్ ఏ సెకండ్ అండి. ఐ విల్ కనెక్ట్ ఏ చార్జర్. జస్ట్ ఏ సెకండ్. జస్ట్ ఏ సెకండ్. హలో. 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 జస్ట్ ఏ సెకండ్. యాహ్! నెక్స్ట్ ఓకే. మనం ప్రీవియస్‌లీ మనం ఏం చేసామంటే కొన్ని లిస్ట్ మెథడ్స్‌ని చూసేసామనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో నా దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఏమనుంది? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఏంటిది 1, 2, 3 అని తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని తీసుకున్నాను మరొక వేరియబుల్. ఈ వేరియబుల్‌లో కూడా నేనేం చేశానంటే ఒక లిస్ట్‌ని స్టోర్ చేసుకున్నాను. 1, 2, 3 అనే వాల్యూస్‌తో స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ, ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాసాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఎందుకు? మనకి ఈ ఐడియాస్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే నేను ఒక వేరియబుల్‌ని గనక క్రియేట్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏం చేశాను, ఫర్ ద ఫస్ట్ టైమ్ లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని, దాంట్లో నేనేం చేశాను, వీటినేమంటారు ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. వాల్యూ అనమాకండి. అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనేం చేసేసాను, ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని దానికి ఏం చేశానంటే, ఒక ఆబ్జెక్ట్‌ని అసైన్ చేసుకున్నాను. ఇలా అసైన్ చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారన్నమాట. అంటే నేనేం చేశానంటే